హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజేష్ ఎవరిడే. సో గైస్ ఈరోజైతే నేను ఎక్కడ పుట్టా, ఎలా పెరిగా, నా బిహేవియర్ ఏంటి, నా అలవాట్లు ఏంటి, ప్రతి విషయం కూడా ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో అలాగే హోమ్ టూర్ అనమాట, అంటే మా ఇల్లు మొత్తం చూపించబోతున్నా. సో నేను ఎక్కడ పడుకుంటా, ఎక్కడ తింటా, ప్రతి విషయం అనమాట. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడిని అన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోబోతున్నా. సో అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం నాకు సపోర్ట్ దొరుకుతుందనమాట. సో అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొత్త మెంబర్స్కి షేర్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మన ఇల్లు ఇలా ఉంటుందన్నమాట. సో ఇల్లు వచ్చేసి 2013లో కట్టాము. సో అలాగే చిన్న చిన్న ఇంటి పనులు అవుతున్నాయి. సో ఇంటి గేట్ అనమాట, బయట ఉంచేసే ఏకంగా వేయాలి అది. సో ఇంకా స్టార్టింగ్ అదైతే ఇదనమాట. సో ఇదేంటంటే మేము బయట కొనుక్కోము, బియ్యం గడ్డ ఏమైనా మేము పండించుకుంటాం, వ్యవసాయం అనమాట. సో మాకు కొంచెం పొలాలు ఉన్నాయి. సో దాని ద్వారా ధాన్యం అనేది బియ్యంలా చేసి బయట కొనుక్కోకుండా తింటామన్నమాట. సో స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. అది నా డ్రెస్సింగ్ టేబుల్. మార్నింగ్ లేవగానే ఇదిగో మా షార్ట్ వేసుకున్న బాగాలేదు ఫేస్ కూడా. సో దీంట్లోనే నా ఫేస్ కట్ చూసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ అవి పాత అవి సామాన్లు అనమాట. ఇంకా సంచీలు, నెక్స్ట్ ఇది ఇన్వర్టర్, చిన్న చిన్న ఫ్యాన్ కానీ ఇవన్నీ ఫస్ట్ రూమ్లో అనమాట. ఇది సెకండ్ ఇంట్లో అనమాట. ఇంకేం చెప్పేది ఏముంది, బీరువా దేవుడిది. నాకంటే కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. కొంచెం కృష్ణుడు, హనుమంతుడు అంటే నాకు ఎక్కువ ఇష్టం. సో అందుకనేసి నా బెడ్ పక్కనే కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నాను. ఇది నా బెడ్ అనమాట. నేను ఇక్కడే పడుకుంటాను నైట్ అప్పుడు ఇంట్లోన. సో ఇది నా ఇయర్ బడ్స్ యూజ్ చేసుకోవడానికి ట్యాబు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ గట్రా దీని ద్వారా ఎడిటింగ్ చేసుకుంటా మొత్తం. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే నా చిన్నప్పుడు ఫొటోస్ అనమాట. సో నెక్స్ట్ ఇది మా పాత టీవీ. ఇప్పుడు ఈ టీవీలు దొరకట్లేదు కానీ మా పాత టీవీ అనమాట. ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. చూసుకున్నట్లయితే దేవుడు కదా. మా అమ్మ ఉదయం 4-5 టైంకి లేచి దీపం పెట్టేస్తుంది ఏకంగా. నెక్స్ట్ ఇవన్నీ తెలుసుగా, బట్టలు వేయించుకునేది మై ఫాదర్. ఇంకోటి చూపించడం మర్చిపోయా మీకు. నా స్కూల్ చదువుకున్నప్పుడు బుక్స్ అనమాట. ఇవన్నీ నా స్కూల్ చదువుకున్న బుక్స్ అనమాట. సో నా ఎయిర్ బడ్స్ సంథింగ్ ఇక్కడ అవన్నీ పిచ్చి పెట్టేస్తుంటాను నేను ఎక్కడ అక్కడ. ఇది నా నేను యూజ్ చేసే కెమెరా అనమాట. షార్ట్ వేసుకున్నా, నో ప్రాబ్లం, ఎవరేమనుకున్నా మనకెందుకు. నిన్న చెప్పా కదా రియాలిటీగా భయం లేకుండా వీడియోలు చేస్తాననేసి. సో అదనమాట. సో ఇది ప్రజెంట్ ఇంట్లో అయితే ఎలా ఉంది. మనం ఫస్ట్ పైకి వెళ్దాం, సరేనా. ఇంకోటి ఏంటంటే ఇలా అనమాట, ఇది ఇల్లు అనమాట. సో కిచెన్ రూమ్ చూద్దాం. కిచెన్ రూమ్ లైట్ వేద్దాం ఫస్ట్. కిచెన్ రూమ్ చూసుకున్నట్లయితే ఇది అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట. అంటే మరీ లో కాదు, అలాగని మరీ హై కాదు అనమాట, మిడిల్లో ఉంటుంది అనమాట. ఇది సామాన్లు, ఇవి చాలా గుడ్లు, వంకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి, పెట్టుకుంటారు కదా, అవన్నమాట. ఇది చూసుకున్నట్లయితే వాటర్, ఇంకా గ్యాస్ ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఈ సామాన్లు. ఈ కిచెన్ రూమ్లో ఏమేమి ఉంటాయి మీకు తెలుసుగా, మరి ఇంకా ప్రత్యేకించి చూపించేది ఏం లేదు కదా. నెక్స్ట్ నా బైక్ హెల్మెట్ ఇక్కడ పెట్టా. ఎప్పుడైనా కావాలనుకుంటే చేయి పెట్టి ఇలా తీసేసుకుంటాను అనమాట. నాకు కొన్ని సామాన్లు కూడా దీనిపైనే పెట్టేస్తాను అనమాట. లైటింగ్స్ కానీ ఇంకేమైనా సామాన్లు కూడా దీనిపైన పెట్టేస్తాను, వేస్ట్ సామాన్లు అనమాట. సో కొంచెం బయట ఇంటి పని అవుతుంది, దానివల్ల కొంచెం గలీజ్గా ఉందన్నమాట బయట. రూమ్ నుంచి బయటికి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో బ్యాక్ సైడు, అంటే వర్షం పడకుండా రేక్ అనమాట ఇది. సో ఇది నా బైక్. చెప్పాను కదా నాకు హనుమంతుడు అంటే ఇష్టమని. కృష్ణుడు బెడ్రూమ్లో ఉంటాడు, హనుమంతుడు నా బైక్ మీద ఉంటాడు అనమాట. సో నా బైక్ అనమాట. సో ఒకటి కాదు 2 బైకులు అనమాట. బైక్ కాదు, ఒకటి బైకు, ఇంకోటి స్కూటీ కనిపిస్తుందిగా, ఇంకోటి స్కూటీ. నాకు ఏది వాడాలనిపిస్తే అప్పుడు అది వాడతాను అనమాట. సో ఇవి కొంచెం చూపిస్తాయి మొత్తం. ఇది బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూసుకున్నట్లయితే అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇంటి పని అవుతుంది కొంచెం, దానివల్ల కొంచెం గలీజ్గా ఉంది మొత్తం.
మా అక్క మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇంత మా అక్క ఉన్నప్పుడు అయితే ఇది మొత్తం పూల మొక్కలన్నీ ఉండేవి. సో దానివల్ల పిచ్చి మొక్కలు ఆయన పెరిగేసాయి, పూల మొక్కలు కాకుండా. ఇది మా ప్లేస్ అనమాట. ఈ మొత్తం ఇది మా హోమ్ అనమాట. ఇంకా మీకు పైన చూపించలేదు, పైన చూపిస్తా. ఇంటి పైన చేసి ఇంకా బయటకు వస్తే ఇది బాత్రూమ్. మీకు చెప్పేదేం లేదు. ఇంకా ఇది మొత్తం మా ప్లేస్ అనమాట. ఇది స్కూటీ నాదనమాట. బైక్ కావాలనుకుంటే ఆ బైక్ తీస్తా, లేదనుకుంటే స్కూటీ తీస్తా. ఏది కావాలంటే అది చేస్తా, నా ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు నేను ఎక్కడే స్నానం చేసేవాడిని. నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, చిన్నప్పుడు ఎక్కడే స్నానం చేసేవాడిని. సో ఇప్పుడైతే ప్రజెంట్ మొబైలు ఎక్కువగా నేను షార్ట్స్ చూసుకుంటా. ఇన్స్టా రీల్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ఉంది కదా ఆ బిల్డింగ్, అక్కడ కూర్చొని అక్కడ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం సన్ హీటు ముఖం పైన తగిలితే కొంచెం క్లారిటీగా వస్తుంది క్యామ్కి. సో అందుకని మేత పర్వాలేదు, అంటే మరీ హై కాదు, మరీ లో కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి, అలాగని సేమీ లేవు. అర్థం కాలేదు కదా, పర్లేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. సో అది ఇంకా మీకు పైన చూపించాలి. పైన అది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. పైన ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది, మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇది మా ఇల్లు అనమాట. మనం ఒకసారి టెర్రస్ పైకి అయితే వెళ్దాం. సో స్టార్టింగ్ వచ్చి మెట్లు అనమాట, ఇందాక చూపించే కదా. సో ఆ మెట్ల పై నుంచి వెళ్తున్నాం. సో పైన చూసుకున్నట్లయితే ఇంటి పైన బట్టలు ఆరేసారు మా అమ్మ వాళ్ళు. సో నెక్స్ట్ కనిపిస్తుందిగా నా జిమ్. నేను వీటితోనే జిమ్ చేస్తా. సో బయటికి ఎక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గర నాకు సామాన్లు ఉన్నాయి, జిమ్ సామాన్లు అన్నీ కూడా. సో వీటితోనే చేస్తాను అనమాట. ఇదేంటంటే నా జిమ్ చేస్తాను అనమాట. ఇంతకుముందు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ప్రజెంట్ కొంచెం బద్ధకం, కొవ్వు ఎక్కువ చేయట్లేదు అనమాట. సో ఒక 5-6 రోజులు చేస్తాను, మరి చేయను అనమాట. ఇది నేను జిమ్ చేసిన సామాన్లు. సో ఒకటి ఎక్కడ ఉంది, ఒకటి ఎక్కడెక్కడ ఉంటాయి నాకే తెలియదు. సామాన్లు అలా పడేసి ఏకంగా. సో అదికొండి కనిపిస్తుంది కదా, అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందిగా. సో నెక్స్ట్ దీంట్లో లోపల కొన్ని ఉన్నాయి, బయట ఒకటి ఉంది. మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకోటి కొత్తది పైన కడుతున్నారు, 2వ ఫ్లోరు. సో ఇదనమాట. పైన చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇదే మా విలేజ్ మొత్తం చూసుకున్నట్లయితే. పల్లెటూరు అనమాట, మ్యాక్సిమం చూసుకున్నట్లు మొత్తం పల్లెటూరే. సో అది డిష్. సో నేను ఎప్పుడు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతుంటాయి, ఎక్కువ ఫ్రీ ఫైర్ ఆడుతుంటాను అనమాట. ఫ్రీ ఫైర్ ఆడినప్పుడు ఫోన్కి ఎరికినప్పుడు, ఏదైనా మూవీస్ గట్రా ఏదైనా చూసినప్పుడు ఇక్కడ చేసి ఇక్కడ కాల్ వేసి ఈ లోపలికైతే వెళ్ళిపోతా. సో ఈ లోపలికైతే వచ్చేస్తాను. మా పిన్ని వాళ్ళు కొత్తగా 2వ ఫ్లోర్ కడుతున్నారు అనమాట. సో ఇక్కడ డ్రమ్ ఉంటుంది. సో ఇదిగోండి డ్రమ్ము. ఈ డ్రమ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా, లేదంటే ఫ్రీ ఫైర్ ఆడుకుంటా. సో నో డిస్టర్బెన్స్ అనమాట, ఎవరు ఉండరు. సో పైన ఇదనమాట. సో అటుపక్క చూసుకున్నట్లయితే, ఈ కాలం నుంచి చూసుకుందాం. అటుపక్క నుంచి చూసుకున్నట్లయితే మా ఇల్లు అనమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. సో ఇది పైన చూసుకున్నట్లు ఇది అనమాట. సో ఒక్కసారి ఇటు నుంచి బ్యాక్ సైడ్ చూసుకుందాం. సో ఇది మా బ్యాక్ సైడ్. దిస్ ఈజ్ మై స్కూటీ. బైక్ లోపల చూపించే కదా ఇందాకల. సో అదనమాట. సో ఇది మొత్తం చెట్లే, పల్లెటూరు అన్నాక చెట్లు ఉంటాయి. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది వాటర్ ట్యాంక్ అనమాట. నేను చిన్నప్పుడు ఇక్కడే స్నానం చేసేవాడిని, అక్కడున్నా. సో అక్కడ స్నానం చేసేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ పని చేయట్లేదు. సో వాటర్ దాంట్లో లోపలికి రావట్లేదు అనేసి మొత్తం బంద్ చేశారనమాట. సో అది కథ సమాప్తం. ఏంటంటారు, కథ ముగిసిపోయింది. సమాప్తం, అన్నం రావట్లేదు, కథ సమాప్తం అయిపోయిందనమాట. సో అదేంటి అర్థం కావట్లేదు, అన్నం రావట్లే, అదే ముగిసిపోయిందనమాట. సో చూసారు కదా. సో అదనమాట మా హౌస్ అదనమాట. సో నేను నార్మల్ మిడిల్ క్లాస్ అనమాట. సో ఇది ఇలా ఉంటా, ఇది పరిస్థితి అనమాట ప్రజెంట్ అయితే. సో నేనైతే హ్యాపీగానే ఉన్నా. నాకు ఎక్కువగా నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయరు అనుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు మ్యాక్సిమం అన్నీ ఉంటాయి, అలాగనేసి ఏమీ లేవు, పర్వాలేదు ప్రజెంట్ అయితే. సో అలాగే చూసారు కదా. మళ్ళీ చెప్తున్నా, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే. సో అలాగే బాయ్.